కామారెడ్డి బోధన్ మున్సిపాలిటీలపై ఉత్కంఠ వేడింది. రెండు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి దాదాపుగా చేరుకున్నాయి. కామారెడ్డి బోధన్ మున్సిపల్ చైర్మన్ పీఠాలు అధికార పార్టీ ఖాతాలో పడ్డంతో అధిష్టానం చైర్మన్ల ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టింది. కామారెడ్డిలో కాంగ్రెస్ కి 3 స్వతంత్రులతో పాటు మరో 3 ప్రధాన పార్టీ కౌన్సిలర్ల మద్దతు ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది. బీజేపీ తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. బోధన్లో ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 19కి చేరింది. ఎంఐఎం మద్దతు లేకుండా మరో ప్రధాన పార్టీ మద్దతుతో బోధన్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. హంగ్ మున్సిపాలిటీలో తాజా రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కైవసం చేసుకుంది. అక్కడ కావాల్సిన మెజార్టీ మ్యాజిక్ ఫిగర్కు కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. దీంతో ఆ పార్టీ చైర్మన్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 3 స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ శిబిరంలో స్వతంత్ర అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. ఇక మరో 3 అడుగుల దూరంలో ఉండడంతో ఆ పార్టీకి సంబంధించి రాత్రి నుంచి చర్చలు జరుపుతున్నారు. ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన ఒక 3 కౌన్సిలర్లు అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 25 దాటింది. మ్యాజిక్ ఫిగర్కు చేరుకోవడంతో ఆ పార్టీ దాదాపుగా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. చైర్మన్ అభ్యర్థులుగా రేసులో ఉన్న వాళ్ళు ఓటమి చెందడంతో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనేది చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు గెలిచిన వారిలో చాలామంది కూడా చైర్మన్ పీఠం ఆశిస్తున్నారు. వారిలో బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, సామాజిక సమీకరణలు ఎలా ఉంటాయనే అంశాలపైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ తాను గెలిచిన 19 సీట్లతో పాటు 3 స్వతంత్ర అభ్యర్థులు కలుపుకుంటే 22 సభ్యుల బలం ఆ పార్టీకి చేరింది. మరో 3 సభ్యులు బయట నుంచి మద్దతు తెలుపుతున్నట్లు కూడా ఆ పార్టీకి సంకేతాలు అందించారు. దీంతో ఆ పార్టీ బలం 25కు చేరుకుంది. మరో 2 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సో చేరేందుకు సిద్ధమైనప్పటికీ అది ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైతే మెజార్టీకి చేరుకోవడంతో ఆ పార్టీలో ఒక జోష్ అయితే నెలకొంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకునే విషయంలో ఎలాంటి తొందరపాటు అవసరం లేదని కూడా ఆ పార్టీ సంకేతాలు పంపింది. దీంతో వాళ్ళు తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ కింగ్ మేకర్గా బీఆర్ఎస్ పార్టీ మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో చీలిక వచ్చిందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపుకి వెళ్తారా, మరో పార్టీకి మద్దతు తెలుపుతారా అన్నది మాత్రం ఇంకా ఉత్కంఠగా మారింది. సో బయట నుంచి మద్దతు తెలుపుతామన్న కౌన్సిలర్లు అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది ఇంకా అది సీక్రెట్గానే ఉంచుతున్నారు. అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీ మాత్రం ధీమాగా ఉంది. ఖచ్చితంగా కామారెడ్డి మున్సిపాలిటీ తమ ఖాతాలో పడింది. కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది అనేది మాత్రం కాంగ్రెస్ ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. సో ఇప్పటికైతే ఒక క్లారిటీ వచ్చింది. 2 మున్సిపాలిటీలు కూడా హంగులో ఉన్నప్పటికీ ఆ 2 మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. సో ఇది తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.